హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లకు నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్ ఏంటన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఆద్యాంతం పూర్తిగా వీడియో చూడండి. పూర్తిగా నేను ఎందుకు వీడియో చూడమంటున్నానంటే, మధ్యలో మనం వీడియోలో చెప్పే మాటల్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. చాలామంది కూడా వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్స్ పెడుతున్నారు, డౌట్లు అడుగుతున్నారు. ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకుంటే మళ్ళీ కామెంట్లు పెట్టే అవసరం కూడా ఉండదు. కాబట్టి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లు పెట్టమని నేనైతే ప్రతి ఒక్కరిని కూడా కోరుతాను. ఎందుకంటే డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని కామెంట్లైనా పెట్టండి, అది జెన్యూన్ కామెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ అఫీషియల్ వెబ్సైట్లో యూజర్ ఐడి, పాస్వర్డు, క్యాప్సా ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రతిరోజు కూడా సర్వీసెస్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉన్నారు. చాలామందికి VO1 అప్రూవ్డ్ అని, మరికొంతమందికి VO2 అప్రూవ్డ్ అని కూడా మెసేజ్లు రావటం జరిగింది. ఇప్పుడు VO1, VO2 అప్రూవ్డ్ మెసేజ్లు వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ ఆప్షన్లోనే ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ మరియు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అని మరో 2 ఆప్షన్స్ కూడా కనబడతాయి. ఆల్రెడీ కొంతమంది ఫైనల్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. కానీ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకు ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మీ లాగిన్ వెబ్సైట్లో సర్వీసెస్ అనే ఆప్షన్లో ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ మరియు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ఈ 2 కూడా డౌన్లోడ్ చేసుకోండి. 2 కూడా మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి. ఫైనల్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2 లెవెల్లో కంప్లీట్ అయిపోయింది అని, అది మీకు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అంటే అది పూర్తిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు మీకు ఇచ్చే సర్టిఫికేట్ లాంటిది. కాబట్టి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే ఫైనల్ అప్లికేషన్ ఫామ్ మీకు ప్రింట్ తీసుకోమని లాగిన్ వెబ్సైట్లో ఇచ్చారో ఈ ఫైనల్ అప్లికేషన్ ఫాము మీ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పూర్తయినట్లు మీరు కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకున్న ఫామ్ని మీరు అలాట్మెంట్ లెటర్తో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. గత సంవత్సరం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోమని. ఇప్పుడు ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వట్లేదు. డైరెక్ట్గా మనమే ప్రతిరోజు కూడా లాగిన్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ చూడటం, అక్కడ ఏ మెసేజ్లు వస్తున్నాయి అని చెక్ చేసుకోవటం ప్రతి విద్యార్థి చేస్తున్నాడు. విద్యార్థులు పెట్టే కామెంట్లకు నేను రియాక్ట్ అవుతూ నేను కూడా ప్రతిరోజు కూడా ఎవరిదో ఒకరిది లాగిన్ ఐడి తీసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు VO1, VO2 వెరిఫికేషన్ కాని వాళ్ళు బాధపడకండి. VO2 వెరిఫికేషన్ ఖచ్చితంగా అయి తీరుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మీకు VO2 వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పటికీ కూడా వెరిఫికేషన్ కాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. 2 దశల్లో VO1 అప్రూవ్డ్ మెసేజ్ వచ్చిన వాళ్ళు, VO2 అప్రూవ్డ్ మెసేజ్ వచ్చిన వాళ్ళు. VO2 అప్రూవ్డ్ మెసేజ్ అనేది ఫైనల్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వస్తుంది. ఈ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ముందు డౌన్లోడ్ చేసుకోండి. ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పెట్టుకోండి. ఈ ఫైనల్ అప్లికేషన్ ఫామే మీ సర్టిఫికేట్స్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వెరిఫికేషన్ చేసినట్లు ఇచ్చే సర్టిఫికేట్ లాంటిది. కళాశాలలో దీన్ని చూపించాల్సి ఉంటుంది. మీ అలాట్మెంట్ లెటరు, ఈ ప్రొవిజనల్ ఫైనల్ అప్లికేషన్ ఫాము మరియు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక 2 సెట్ల జిరాక్స్ కాపీస్తో
మీరు కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి నేను తెలియజేసేది ఏమిటంటే 2 దశల్లో VO1 అప్రూవ్డ్, VO2 అప్రూవ్డ్ అనే మెసేజ్లు మీకు వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినట్టు. VO2 అప్రూవ్డ్ వెరిఫికేషన్ మీ లాగిన్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ అనే ఆప్షన్లోనే ప్రొవిజనల్ అప్లికేషన్ ఫాము, ఫైనల్ అప్లికేషన్ ఫాము 2 డిస్ప్లే అవుతాయి. ఈ 2 డిస్ప్లే అయిన తర్వాత 2 కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పెట్టుకోండి. మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉన్నవాళ్ళు ఇంట్లోనే మీరు ఆప్షన్ని డౌన్లోడ్ ఆప్షన్ కొట్టిన తర్వాత మీరు సేవ్ చేసుకుని ఆ సేవ్ చేసుకున్న దాన్ని మళ్ళీ మీరు దాన్ని కాపీ చేసుకుని బయట ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఈ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇచ్చినా మీకు ఖచ్చితంగా తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ప్రతి వీడియో కూడా మీరు జాగ్రత్తగా పూర్తిగా వీడియో చూడండి. ఎందుకంటే నాకు వ్యూస్ కోసమో లేకపోతే లైక్స్ కోసమో నేను మిమ్మల్ని వీడియో చూడమనట్లేదు. పూర్తిగా వీడియో చూస్తేనే మీకు సమాచారం తెలుస్తుంది. పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ మీకు తెలుస్తాయి. దీని ద్వారా పూర్తి వీడియో చూడటం వల్ల మీరు కౌన్సిలింగ్లో మీ అంతటి మీరే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మీరు 10 మందికి మీ ద్వారా మంచి సమాచారాన్ని అందించి 10 మందికి మీ ద్వారా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను పూర్తి వీడియో చూడమంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ఆప్షన్స్ సర్వీసెస్ అనే ఆప్షన్లో మనం ప్రొవిజనల్ అప్లికేషన్ ఫాము, ఫైనల్ అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ చేసుకొని ఆ కింద ఆ మొత్తం అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫోటో కింద బార్కోడ్ రావాలి, లాస్ట్లో సిగ్నేచర్ రావాలి. సిగ్నేచర్స్ పైన మీ యొక్క సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్ వెరిఫైడ్ అని అప్రూవ్డ్ అని మెసేజ్ రావాలి. ఫైనల్ అప్లికేషన్ ఫామ్లో మీ పూర్తి సమాచారం మీరు ఏదైతే డేటా ఎంట్రీ చేశారో మీ అప్లికేషన్ డీటెయిల్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో పూర్తి కరెక్ట్ సమాచారం. చాలామంది కూడా ఈ రిజర్వేషన్కి సంబంధించి కొన్ని తప్పులు చేయటం, కొన్ని మిస్టేక్ చేయటం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు సర్టిఫికేట్ ఆల్రెడీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి టెక్నికల్ హెల్ప్ లైన్ కాల్ చేసినా ఇవన్నీ చేయట్లేదు అని సమాచారం అందుతున్నది. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకుని మీరు కళాశాలలో ఖచ్చితంగా మీ అన్ని డాక్యుమెంట్లు కూడా వాళ్ళకి చూపించాల్సి వస్తుంది, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న వాళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్లికేషన్స్ ఈరోజు మీకు డిస్ప్లే కాకపోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కంగారు పడకండి. మాకు రాలేదు అని మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ VO1, VO2 అప్రూవ్డ్ అని 2 సార్లు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెసేజ్లు రావడం జరుగుతుంది. ఈ VO2 అప్రూవ్డ్ మెసేజ్ రాని వాళ్ళు కూడా ఓపిక పట్టండి, ఖచ్చితంగా మీకు వస్తుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ మీకు ఈ VO2 అప్రూవ్డ్ మెసేజ్ వచ్చిన వెంటనే ఈ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫాము, ఫైనల్ అప్లికేషన్ ఫాము 2 డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోండి. ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా మనం కళాశాలలో చూపించాల్సి ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.